హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో కుక్కర్లో సింపుల్గా పూసగా నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనకి రోజు వచ్చిన పాలలో పేర్కొన్న వెన్నని మనం ఇలా తీసుకొని స్టోర్ చేసుకోవాలి. మేమైతే ఒక 1 వీక్ ఇలా స్టోర్ చేసి నెయ్యి చేసాము. ముందుగా స్టోర్ చేసిన వెన్నంతటిని కుక్కర్లోకి వేసేసుకున్నాం అనమాట. ఇలా వేసుకున్న వెన్నంతా ములికేదాకా వాటర్ కూడా పోసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసాము. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత దాని అంతటిని కూడా ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. మేమైతే బొగ్గుల పొయ్యి మీద పెట్టుకుంటున్నామండి ఈ నెయ్యిని. మీరు మామూలుగా గ్యాస్ మీదైనా ఇండక్షన్ మీదైనా మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. చూడండి, మేమైతే బొగ్గుల్ని అలా నిప్పు ఆన్ చేసుకుని దాని మీద ఈ వెన్ని వాటర్ని కలిపిన గిన్నెని దాని మీద పెట్టి అలా బాగా ఉడకనించాము. అది అలా ఉడికే కొద్దీ పోసుగా నెయ్యి రెడీ అయిపోతుందండి. చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంది. ఇలా అడుగు పట్టేయకుండా 5 నిమిషాలకు ఒకసారి దాన్ని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకుండా అలా వదిలేసామంటే మాత్రం ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది, నెయ్యి వాసన కూడా మారిపోతుంది. చూడండి, ఎలా మరిగి కలర్ మారింది కదా. ఇప్పుడు ఇలా కలర్ మారిన దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి పైన మిగిలిపోయిందంతా వెన్న వేస్ట్ అండి. ఆ కింద ఉన్నది మాత్రం ప్యూర్ నెయ్యి అనమాట. చాలా సింపుల్గా, అంటే వెన్న తీసి ఆడుకుని అవన్నీ చేసుకోకుండా ఇలా ఈజీగా కూడా నెయ్యిని తయారు చేసుకోవచ్చు అనమాట. మాకైతే ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా అనిపించింది. చూడండి, నెయ్యి మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇది అయితే అప్పుడు తయారు చేయగానే ఇంకా పూసగా కూడా చాలా బాగా కట్టింది. ఒక 2 డేస్ తర్వాత చూస్తే చాలా టేస్టీగా మంచి వాసనతో ఉందన్నమాట. మీకు ఈ మెథడ్ ఈజీగా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.